మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. భవ్యాయ వెంకటేశాయ సప్తశైల నివాసినే భవ్యానంద విలాసాయ నమస్తస్మై నమో నమః. Bala! Action! 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 కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి ఎన్నో చేశాం. ఇదే విస్కీ ఎన్నోసార్లు తాగాం. लेकिन अब तू मुझे छोड़ के चले गए मेरे भाई. सॉरी मेरे भाई, रियली सॉरी. ए भाई पे रख. ఇండియా నా తమ్ముడిని చంపేసింది. రాజీవ్ कौन है? उसका नाम क्या है? त्रिवेदी. ब्लडी ऑफिसर. वो ऑफिसर को मार डालूंगा मैं साले को. मेरे भाई, हमारी माँ की कसम, నిన్నొక్కడిని పాతయ్యనరా. రాయ్ జెసితో కలిపి పాతేస్తా. ये पठान भाई काम हो गया. हाँ पता है, टीवी न्यूज अभी देखा. भाई చాలా హ్యాపీగా ఉన్నాడు. पठान भाई एक बार बाब मार्ले भाई से मिला दो ना प्लीज. పఠాన్ బాయ్, బాబ్ మార్లే చూడాలనుంది. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం. నేను భాయ్తో చెప్తా. ఏ దుబాయ్లోనూ పెట్టుకుందాం ప్రోగ్రామ్. चिकनी आइटम है वहाँ पे, पार्टी करेंगे, मस्त मस्त करेंगे. लेकिन याद रख, మనం చేసే పనులతో బాబ్ మార్లే పేరు ఇండియాలో అద్దిరిపోవాలి. मेरे रास्ते से तेरी जान निकालो, सस्ते में गोली चलाओ, हंस लेते या खून खराबा मस्ती में. ये दो नंबर का धंधा है, तू हट जा, निकल जा, भाग जा, चल. निकाल निकाल निकाल. ठंडा है, ठंडा है. निकाल निकाल निकाल.
निकाल अबे जा अबे जाना अबे सुन, एक मिनिस्टर को मारना है। तेरा वो नया शूटर का नाम क्या है? असलम वार्नी पब्लिक। खून खराबा मस्ती में ये 2 नंबर का धंधा है। तू जा निकल जा भाग जा चल फुट बाय बाय बॉब मार्ली, बम ब्लास्ट, मर्डर्स, किडनैपिंग, एक्सटॉर्शन, ये साला बॉब मार्ली हमसे खेल रहा है। ताकतवर होकर भी हम उसका कुछ नहीं कर पा रहे हैं। इन पॉलिटिशियंस की इंटरफियरेंस की वजह से हाथ में आए हुए बॉब मार्ली को छोड़ना पड़ा और उनकी वजह से हम अपना सबसे स्पेशल एजेंट खो बैठे। और हम कुछ भी करने जाएं तो ये सारे पॉलिटिशियंस हमारा हाथ बांध देते हैं। इस तरह कुछ नहीं बदलने वाला। लीगली जाएं तो कुछ नहीं बदलेगा। लेट्स किल बॉब मार्ली आउटसाइड द लॉ। ठीक है सर, व्हाट डू यू सजेस्ट? एक ऐसे गैंगस्टर को आइडेंटिफाई करो जो हमारा काम कर सके। मुझे एक नीच, कमीना, खतरनाक साला चाहिए। किधर मिलेगा? नमस्ते हैदराबाद, डांस बार बेबीज, आइटम्स एंड लपाकीस। आई एम తేడా సింగ్, దిమాగ్ తోడా, చాలా తేడా। మన హిస్టరీ జోగ్రఫీ గురించి స్మాల్ ఇంట్రొడక్షన్। అభి ఆయా తిహార్ జైల్ से 36 zombies, 24 murders, 36 stabbings. దిస్ ఇస్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా. ఇంటర్నెట్ లో కూడా దొరకని రికార్డులు ఇంకా చాలా ఉన్నాయి. అలా చూస్తారేంట్రా? తాళీ బజావ్. రోజు ఇక్కడే కలుసుకుందాం, కుమ్మేసుకుందాం. వెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి. ఐటమ్ ఇదరా, కూర్చో, ఇక్కడ ముట్టుకో. అయ్యో, జ్వరం వచ్చినట్టుంది. జ్వరం కాదు, వేడి. తిహార్ జైలు గ్యాప్. అయ్యో బేబీ, నీకు హాట్ ఆయిల్ మసాజ్ చేస్తా, ఫోమ్ బాత్ చేయిస్తా. ఎంత ఇస్తావ్? ఇవ్వడానికే ఉంది. ఇప్పటిదాకా ఉన్నదంతా ఇక్కడే విసిరేసాం కదా. 20,000 ఉన్నాయిలే. అయినా ఏం చేసుకుంటావే ఇన్ని డబ్బులు? సరే పద, ఇంటికి వెళ్దాం. బేబీ, మీ ఇల్లు ఎక్కడ బేబీ? ఈ ఇళ్ళన్నీ మనవే. నీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకో. నిజమా? అక్కడ బక్కడ బంబే బో 80 90 పూరే 100. అదే పద, అక్కడే పడుకుందాం పద. ఎవరో చిత్తపత్తి ఆడదావా? ఏంటే? బొమ్మ బొరుస. దేనికి? చెప్పమ్మా. బొమ్మ బొరుస. బొమ్మ. అరే, బొరుసు పడింది. అయితే ఏంటి? ఐటమ్ అందరు చల్ చల్. నువ్వు చిత్తపత్తి ఆడినావా లేదా? ఆడినా. ఓడినావా లేదా? ఓడినా. మరి ఇల్లు నాది. చల్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? లాయర్ ఇక్కడ. ఓ, నా ఇల్లే కబ్జా చేస్తావా? నేను ఎలాంటి కేసులు వాదిస్తానో తెలుసా? బాబ్ మార్లే గ్యాంగ్ ఉందనే వెనకాల. అబ్బో. నాకింగ్ డోర్ ఇన్ ద మిడ్ నైట్, సెక్షన్ 346, ఇంట్రూడింగ్ ఇంటూ ది ఓనర్స్ ప్రాపర్టీ, సెక్షన్ 544 కబ్జా, సెక్షన్ 87. ఇలాంటి 100 కేసులు పెడతాను మీద. నేను ఒకటి పెడతా. ఏం పెడతా? అండర్ సెక్షన్ 101 నీ తలకి పెడతా. ఏది పెట్టు? నా సంగతి నీకు తెలీదు. నేను ఎక్కువ ఆలోచించను. నాకు కాలితే కాల్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నేను పోతే పెద్ద కేసు అవుతుంది. నేను అంత దూరం ఎందుకు ఆలోచిస్తారా? ఇప్పుడు ఇక్కడ
ఇంతే అంతే. మా మా అయితే. నా ఐటమ్ ఏదిరా? నా ఫిగర్ ఎక్కడా? పారిపోయింది. ఇలా కన్ఫర్మ్ చేసేది కూడా ఎప్పుడో వెళ్ళిపోయింది. చూసావా, నీ వల్ల నా శోభనం ఆగిపోయింది. రాత్రంతా ఏం చెయ్యాలా అని పెద్ద షెడ్యూల్ వేసుకొచ్చా. పాడు చేసావు ఎదవా. వెళ్ళి దాన్ని పట్రా. దాని పేరేంటి? నాకే తెలుసండి. గంట నుంచి ఇక్కడ తొప్పించుకున్నావు. పేరు కనుక్కోవాలని తెలీదా? ఓ, దాన్ని తెస్తే గానీ ఇంట్లోకి రాకు. అయ్యో, ఇంకా ఎక్కడ హలో హలో, మేరా నామ్ తేడా సింగ్. ఐ ఎమ్ యువర్ నైబర్. గుడ్ నైట్ ఎవ్రీబడి. గంగి కామ్ కో జాతి గంగి. కొంప తీసి వాడు ఇక్కడే ఉంటాడా? అలాగే ఉంది. రారా, తలపేసాయి. రా. లక్స్ పాప లంచుకొస్తావా? లడ్డు కొరికిస్తావా? లవ్వే తినిపిస్తావా? లిల్లీ పువ్వంటి షోకు. ఓయ్, నీకో విషయం తెలుసా? మీ అమ్మాయిలు బాగా తయారైనప్పటికంటే ఇలా బట్టలారేస్తున్నప్పుడు, ఇల్లు ఉడుస్తున్నప్పుడు, వంట వండుతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎందుకలా? జైలు హాస్పిటల్లో మలయాళం నర్సు ఉండేది. అచ్చం నీలాగే ఉండేది. దాని పేరు మరియం. నీ పేరేంటి? హారిక. బాగుంది పేరు. నిన్ను చూస్తే ఆ నర్సు గుర్తొస్తుంది నాకు. మనమంటే బాగా మోజు. మాక్సిమం ట్రై చేసింది గాని జైలు కదా, కుదరలే. నీకు ఛాన్స్ ఇస్తాలే. ఏయ్ మరియం. నా పేరు హారిక. కాదు, నువ్వు నా మరియానివే. వెళ్ళి స్నానం చేసి వస్తా. వేడి వేడిగా ఇడ్లీ పట్రా. లోపల ఉండబోయా? ఏం చేస్తాడు లోపల? స్నానం చేస్తున్నాడేమో. బయటికి రారా. ఏరా గ్యాంగ్ అన్నావు, ఒక్కంటే తీసుకొచ్చావు. ఎవడరా నువ్వు? తమ్ముంటే నా ముందుగా. నేను రాను. నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడదు. నా ఇడ్లీ ఎక్కడ్రా? ఇడ్లీ ఏంటండి? నాకెప్పుడు చెప్పారు? మరి ఎవరికి చెప్పాను? మరియం మరియం మరియం. అమ్మా, మేడం రమ్మంటున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా, కూర్చో. చెప్పమ్మా. పని మీద పోర్చుగల్ వెళ్లిన మా అక్క తిరిగి రాలేదు. ఒకసారి ఫోన్ చేసింది, బయలుదేరి వస్తున్నా అని చెప్పింది, కానీ రాలేదు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది మ్యామ్. కమ్యూనికేషన్ కూడా లేదు. Her phone is not reachable and she's not even responding to emails. ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని అడగాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ హెల్ప్ మీ మ్యామ్. తనకేమైందో అని భయంగా ఉంది మ్యామ్. ఏం పేరు? సారిక. ఓ, ఏ పని మీద వెళ్ళింది? ఐటమ్, జ్వరం వచ్చిన పసిపిల్లాన్ని వదిలేసి పారిపోతావా? బేబీ 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 అన్నావు. ఏం చేసావు? బేబీని వదిలేసి వెళ్ళిపోయావు. మధ్యరాత్రి లేసా, తడుముకుంటే నువ్వు లేవు. ఎంత బాధగా ఉంటుంది. సారీ బేబీ, నాకు భయం వేస్తుంది. భయపడుకో. అది ఇది కలిపి వాళ్ళు కొట్టేద్దాం. వాడే తేడా. వాడి మొహం చూడాలి. మన బాడీకి రిఫ్లెక్సెస్ ఎక్కువ.
ఎవడైనా మీద చెయ్యాలని చూస్తే ముందే తెలిసిపోద్ది. ఏరా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకోవద్దు అనుకున్నాం కదరా, ఆ? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు తెలియట్లే. పతా హై హమ్ లోగ్ కౌన్ హై? నీకు బాబ్ మార్లే తెలుసా? నాకు మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలీదు. నీ మ్యాన్షన్ హౌస్ సంగతి ఎవరికి కావాలి? ముందు నా హౌస్ సంగతి తెలుసు. ఆ ఇల్లు నాది. బుల్లెట్ దిగుతున్నాయలా వాడిలో వాడికిచ్చాయి. అలాగే ఇచ్చేస్తా. మరి నువ్వెక్కడ పడుకుంటావు? క్యా ఒరే నీ పిచ్చ నీకు అర్థం కావట్లేదు. ఆడు నీ ఇల్లు నొక్కేస్తా అంటున్నాడు. క్యా బోలా బే? బోల్ ఫిర్ సే బోల్. నువ్వెక్కడ పడుకుంటావు? గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడిని మళ్ళీ టోర్నమెంట్ లో పెట్టద్దు. అన్నా నా జాలంతా నీ మీదే. వీళ్ళంతా అయిపోతే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. ఏయ్, ఈ నదులతో ఈ ఫైట్ లో అయిపోవాలి. తంబి ఇది ఫైటే ఇల్లే, అది ఏరే. This body made in Hanuman Vayamshala. Once more. రే బీహార్ నీళ్లు తాగిన వాళ్ళనే తిహార్ లో పోయించా. तू क्या रे हौले? అందరు వదిలేసి నాకు పెట్టారంటే? You're under arrest. అదేంటి నువ్వు ఐటమ్ కాదా? Assistant Commissioner of Police. Yes. Sir, ఒకరిని ఐడెంటిఫై చేశాను. I think he's the right guy for our operation. How can you be so sure? వాడికి దమ్ముంది, భయం లేదు, వెనక ముందు ఆలోచించడు, మిసైల్ కంటే ముందెళ్ళిపోతాడు. అండ్ హిస్ మెయిన్ యూఎస్పీ ఇస్ దేర్ దిమాగ్. Talk to him. అదేంటి బాడీ లాంగ్వేజ్ మారింది? నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ మేడం. ఏ నాకు తెలుసు, కూర్చో. పేరేంటి? తేడా సింగ్. మీ పేరు? కిరణ్ మై. ఏ ఊరు? మాది గుల్బర్గా. మీదే ఊరు? రేయ్ కంజే పే లియా తో కాన్ పే మూతారే సాలే. అడిగిన దానికి చెప్పు. తిహార్ జైలుకి ఎందుకు వెళ్ళావు? నాగపూర్ ఫ్యాక్షనిస్ట్ కరీం బాయ్కి నాకు గొడవైంది. భానుప్రసాద్ యాదవ్ అన్నగారి కొడుకు వీడు కలిసి నన్ను చంపాలని చూశారు. ఉత్తరాంచల్లో స్పాట్ పెట్టారు.
కుదరలా, మళ్ళీ కాశ్మీర్ లో పెట్టారు. కుదిరింది. నేనే 12 మందిని వేసేసా. తర్వాత పోలీసులకి దొరికిపోయా. నా అడ్రస్ మారిపోయింది. కేర్ ఆఫ్ జిఆర్ జైల్, బ్యాచ్ నంబర్ 523, బి బ్లాక్, సెల్ నంబర్ 42. అండ్ చార్లెస్ శోభరాజ్ వాజ్ మై రూమ్మేట్. నీకో పని చెప్తా, చేస్తావా? చెయ్యను. చెయ్యకపోతే మళ్ళీ తీహార్ జైల్లో తోసేస్తా. అయితే ఏంటి ఆ పని? బాబ్ మార్లిని చంపాలి. ఎవడాడు? ఇంటర్నేషనల్ డాన్. ఏమండి, నాకు సొంత ఇల్లు ఉంది, పక్కెట్లో పిల్ల ఉంది, జేబులో క్వార్టర్ కూడా ఉంది. మనకెందుకండి ఈ బాబు మారలే? వాడెవడో తెలుసా? వాడి వల్ల ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో తెలుసా? వాడు చెయ్యని క్రైమ్ లేదు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ సబ్ ఉస్కే హాత్ మే హై. హీస్ కంట్రోలింగ్ ద హోల్ కంట్రీ విత్ క్రైమ్. వాడు బతకడానికి వీల్లేదు. మా డిపార్ట్మెంట్ వల్ల కాకే నిన్ను అడుగుతున్నాను. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? మొన్న మీకు 20,000 ఇచ్చా, పని జరగల, తిరిగి ఇచ్చేస్తారుగా. 20,000 కాదు, కోట్లు వస్తాయి. నీకు డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. నీ మీద ఏ కేసులు లేకుండా చేస్తాం. ఏం కావాలంటే అది ఇస్తాం. ఏమండి, వాడిని చంపాలంటే చాలా మందిని చంపాలి. జేమ్స్ బాండ్ కి ఇచ్చినట్టు లైసెన్స్ టు కిల్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తాం. ఇస్తే చంపేస్తాం. ముందు వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయిపోతా, రూట్ పట్టేస్తా. ఇది ఎలా ఉంది? బాగుంది. అయితే మనం టచ్ లో ఉందాం మేడం. కుమ్మేద్దాం. నేను జేమ్స్ బాండ్, మీరు ఏసీపీ. కుమ్మేద్దాం. ఏమైనా కేసు? ఎవరైనా దొరికారా? कल रात को शूटर पकड़ा गया. ఆడి పేరేంటి? असलम. ఏమని చెప్పాడా? बहुत मारा उसे, కానీ వాడు నో రిప్లై. But tonight we're going to break him, sir. By tomorrow morning, we'll tell you all the names. సాటి మినిస్టర్ సార్ చంపేశారు. కలిసి చదువుకుందాం. మంచి కోసం పని చేసేవాడు, మాట కోసం ప్రాణం ఇచ్చేవాడు. రేపొద్దున నా మీద కూడా ట్రై చేస్తారు కదా వాళ్ళు. ఏదో ఒకటి చేయండి. వెనక ఎవడెవడున్నాడో బయటికి లాగండి. పొలిటీషియన్స్ పరిస్థితి ఎలా ఉంటే నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంటి సార్? ఏమైంది? మార్కెట్ లో బ్లాస్ట్ సార్. 22 మంది చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్తుందండి మన దేశం? ఇలాంటి స్కౌండ్రల్స్ మధ్యలోనా మనం బతికేది? ఏరేండి, ఒక్కొక్కరిని పట్టుకొని ఏరేండి సార్ మీరు. ఓకే సార్. వెళ్ళండి. మార్కెట్ లో పేలింది మనదేనా? ఎస్, మనదే. ఏసీపీని చంపరా అంటే బాంబు తీసుకెళ్లి ఎక్కడో మార్కెట్ లో పెట్టావేంటి? మార్కెట్ లో బాంబు పెడితే మనుషులు చస్తారు. అది చూడ్డానికి ముందొచ్చేది ఏసీపీనే. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత రెండో బాంబు పేలుద్ది. బూమ్. ఇప్పుడు జైల్లో ఉన్న అస్లాం నోరు విప్పకుండా చూసుకోండి. ఇంకేమన్నా తేడా వస్తే
చూసుకోవడానికి మన బాబ్ మార్లే ఉన్నాడు. జై బాబ్ మార్లీ, జై బాబ్ మార్లే. జై జై బాబ్ మార్లీ. భయ్యా ఆటో చలేగా? వస్తా మేడం. ఇద్దరు జానా మేడం. ఎస్ఆర్ నగర్. ఓకే. అరే చల్ బాహర్ చల్. ఎవరా బాయ్ నువ్వు? నీ ఆటో నా ఆటో ఏంట్రా? అంతా భగవంతుడిదిరా. ఏం చేస్తున్నావు? ఏంటది? నిన్నే అడిగేది, ఎక్కడ తీసుకుంటున్నావు? మరియం, నువ్వు నా ఆటో ఎక్కావిటి? వెంట పడుతున్నావా? పడు పడు, పైకి కనిపించవు కానీ నీకు ఉంది. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెల ధరా. సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఎక్కడికి తీసుకెళ్తా? నేను అమీర్ పేట్ వెళ్తున్నా. రా నువ్వు కూడా. బాగుంటుంది అమీర్ పేట్. కొంచెం ఆపండి, దిగిపోతాను. దిగనమ్మను. ఎందుకో తెలుసా? రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చావు. ఎందుకు వచ్చావు? నేను రాలేదండి. రాలేదా? అవునులే, రాత్రి 2 పెగిలేశాక ఎవరెవరో కల్లోకి వస్తారు. మన చేతుల్లో ఏముంటుంది? రైటా? నాకెలా తెలుస్తుంది? రైటా లెఫ్టా? ఓ లెఫ్ట్ లెఫ్ట్, అక్కడ అటు. ఇదిగో నా ఏరియా వచ్చేసింది, నేను వెళ్తా. అలా చూస్తావేంటి? రా ఇటురా. ఇందులో ఇంటికి బయలుదేరు. మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూస్తుందా? చూడట్లేదు. చూసే వద్దని చెప్పు. సాయంత్రం ఇంటికి వస్తా, మేడ మీద కూర్చొని మాట్లాడుకుందాం. పైకి కనపడవు గాని నువ్వు నా అలాగే. ఏం మాట్లాడుతున్నాడు? ఓయ్, నన్ను నమ్ముకో, ఉన్నదంతా పెట్టుకో, పైసా వసూల్. బోల్బే. బబ్లు భాయ్, సార్ మీతో మాట్లాడతారంట. ఎవడా సారు? తేడా సింగ్ సార్. ఈ ఎదవ అడ్వకేట్ వల్ల మనకి గొడవలు అయ్యాయి. సెటిల్మెంట్ కార్యక్రమం పెట్టు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా. అయితరా? వస్తా. మీరందరూ అలా సీరియస్ గా చూడడం నాకు నచ్చలా. మీ కళ్ళలో ప్రేమ లేదు. थोड़ा प्यार से बात करेंगे. बैठो बैठो. బోల్, ఏంటో చెప్పు. మీ బాస్ బాబ్ మార్లీని చంపమని పోలీసులు నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాడితో పాటు మిమ్మల్ని కూడా వేసేయమని రిక్వెస్ట్ చేశారు. మిమ్మల్ని చంపడం ఇష్టం లేక నిజం చెప్తున్నా. పండగ చేసుకోండి. నువ్వు చెప్పేది నిజమేనా? బ్రదర్, మేమేం చెప్పినా నిజమే చెప్తాం. మా మాట నిజం, మనసు నిజం. బాబ్ మార్లే అంటే ఏమనుకుంటున్నావురా? నువ్వు కానీ డిపార్ట్మెంట్ కానీ బాబ్ మార్లేని టచ్ కూడా చేయలేరు. చూడు బ్రదర్, డిపార్ట్మెంట్ ఏమైనా అనుకో, నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఈగో కోసమైనా వెళ్లి చంపేస్తా. అరే గుడ్లెస్, ఏది పడితే అది తీయొద్దు, అది ఇది చూపించొద్దు. మాకు గాని తెక్కరేగితే మాలో అదుపు తప్పిన AK-47 ని చూస్తారు బ్రదర్. బయట సింప్లీ సిట్ అండ్ టాక్. ఇంతకీ నీకేం కావాలి చెప్పు. దోస్తి, మనకి దుష్మని వద్దు. పోలీసులు ఏం చెప్పినా మీకు చెప్పేస్తా, మీరేం చెప్పినా పోలీసులకు చెప్పేస్తా. అలా చేయొద్దు. ఇక్కడ ఎక్కడ చెప్తే అలాగా. సరే అయితే మీకు ఈ ఫేవర్ చేసినందుకు ఈ అడ్వకేట్ గడ్డీలు నేను గిఫ్ట్ గా తీసుకుంటున్నా. అదేంటి మధ్యలో నాయలు నొక్కేస్తానంటావేంటి? ఒరేయ్, నువ్వు కూడా సెటిల్మెంట్ లో ఎలా నొక్కేసావో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ముయ్యి, నోరు ముయ్యి. ఫ్రెండ్స్ అన్నాక సెల్ఫీ దిగాలిగా. అందరు రండి. ఏంటి పోలీసులు ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారా? ఆ పేరేంటి? తేడా సింగ్. తేడా సింగ్. సరే ఒక పని చేయి, వాడితో టచ్ లో ఉండమని మనోళ్ళకి చెప్పు. అలాగే వాడికి ఆ పనిచ్చిన ఆఫీసర్ పేరేంటో కనుకో. అదే అమ్మాయి దిగు దిగు దిగు.
నాటుకోళ్లు కొరమీనులు బొచ్చులు పీతలు ఈ స్టైల్లో ఆలోచించు. వంకాయలు క్యారెట్లతో టైం వేస్ట్ చేసుకోకు. ఏమండి 1 కిలో వంకాయలు ఇవ్వండి. ఏయ్, వేయమంటే వేసేస్తావా నిన్ను? నీ ఇదిగో, నువ్వు ఇలాంటి వండితే మీ ఇంటికి భోజనానికి రాను. ఆహా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారండి? పిల్లవా, నన్ను కాకి ఇంకెవరిని పిలుస్తావు? నీకు అత్తమ్మకి నేను తప్ప ఇంకెవరున్నారు? ఏయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నిన్నే మరియం. ఐఎమ్ నాట్ మరియం, ఐఎమ్ హారిక. ప్లీజ్ డోంట్ ఫాలో మీ. ఫాలోయింగ్ ఉన్నవాడిని ఫాలో అయ్యే రకం కాదు. ఆహా, మరి ఇప్పుడు మీరు చేస్తుందేంటి? బ్యాకింగ్, కేరింగ్, మారల్ సపోర్ట్, మార్కెటింగ్. బాయ్ సాబ్, బాయ్ సాబ్, 1 కిలో టొమాటోలు ఇవ్వండి బాయ్ సాబ్. ఇదిగో, మనం సపోర్ట్ లేదే కొత్తిమీర కాడ కూడా కొనలేవు. 10 మందికి పెట్టినా మనమే, నలుగురిని కొట్టినా మనమే. డార్లింగ్, హియర్ మార్కెట్ క్లియర్. లాస్ట్ టైం మీ అక్కని కలిసింది April 17th. ఇది స్ట్రింగ్ ఆపరేషన్ కోసం పోర్చుగల్ వెళ్తున్నా అని చెప్పింది. వెళ్ళిందో ఒకసారి మాట్లాడింది, తర్వాత కాంటాక్ట్ లో లేదు. ఆఫీస్ రికార్డ్స్ ప్రకారం తను 4 హోటల్స్ లో స్టే చేసినట్టు తెలిసింది. అండ్ హర్ లాస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ వాజ్ ఇన్ అన్ ఇటాలియన్ రెస్టారెంట్. నేను పోర్చుగల్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నాను. నేనే పర్సన్ ని పంపించి ఎంక్వైరీ చేయిస్తా. మీరు మాత్రం పదే ఆఫీస్కి రావద్దు. సారిక మీ అక్కని తెలియడం కూడా అంత మంచిది కాదు. ఏదైనా ఉంటే నేనే కాల్ చేసి చెప్తాను. సార్, సార్, ఏంట్రా? మిమ్మల్ని చూడాలనిపించి మీ ఇంట్లోకి రావచ్చండి? పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వలే. రారా, వచ్చి కూర్చో. నైట్ టైం ఎందుకు వచ్చిందో నక్క? ఏమీ లేదు సార్, మీతో చిత్పత ఆడదామని వచ్చాను. ఇల్లు నొక్కేద్దామని? అవునండి. చూడు, నువ్వు గెలిస్తే ఇల్లు నీకు ఇచ్చేస్తా. నేను గెలిస్తే నువ్వు నాకేమిస్తావు? నా దగ్గరే ఉంటాయి సార్ నా ప్రాణాలు తప్ప. అది చెయ్యి. సార్, సార్ వద్దు సార్, డ్రాప్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్. బిడ్డా, నువ్వు అనవసరంగా కమిట్ అయినావు. కాదంటే కట్టుమిర్చి అవుతావు. నువ్వు షేర్ అయితే నేను సవా షేర్. నువ్వు దిమాగ్ అయితే నేను దేడి దిమాగ్. బొక్కలో వేలెట్టినావు, రోడ్లో తలబెట్టినావు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. నికల్, కాయిన్ నికల్. తీస్తున్నా సార్, ఎదురుగుండా గన్ను పెట్టి. సార్, మంది బొమ్మ బొరుసా సార్? మంది ఎప్పుడు బొమ్మే బే. ఏయ్, చూడు ఏం పడిందో చూడు. నేను చూడండి సార్, భయం వేస్తుంది. చూడవా? చూస్తే నీకు ఇల్లు రాసుందో ఇంట్లో నీ చావు రాసుందో తెలుస్తాది. సార్, బొరుసు పడింది, నేనే గెలిచాను. ఈ ఇల్లు నాదే సార్. ఇదే బచ్ గయా సాలా. తీసుకో. ఏ భీ బచ్ గయా, वो भी बच गया. अरे ओ सांबा, कितने आदमी थे? వారిని ఎంత బురద కూడా తెలిసి ఎప్పుడో గేమ్ ఆడేసేవాడిని. अकई के पान बनारस वाला खुल जाए भंग अकल का ताला. సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. నేను వెళ్ళి తలిపేసి పడుకుంటా. ఏంట్రా పడుకునేది? నేను మళ్ళీ ఆడమంటే ఆడవా ఏంటి? అయ్యో బాబోయ్. సార్, నేను మళ్ళీ గేమ్స్ ఆడలేదు సార్, రిటైర్ అయిపోయాను సార్. రిటైర్ గానికి ఇదేమైనా క్రికెట్ అనుకున్నావా బే? తీ చెక్కతీ. వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోమంటే పట్టుకుంటా. ప్లీజ్ సార్. చేతులు పట్టుకుని కాదంటే పెట్టే. ఎవరు మీరు? ఎవరండి మీరు? మీరు అటు వెళ్ళండి. అలా వెళదాం రా. సార్, సార్ వద్దు సార్, వాళ్ళు రౌడీలు సార్. నీకు ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూపిస్తా రా.
రారా లోపల కూడా చెక్ చేయండి. మీ అక్క ఎక్కడ ఏమైనా చెప్పిందా? మాకేం తెలీదు. పైసా ఏమైనా ఇచ్చిందా? నాకేం ఇవ్వలేదు. ఎక్కడ వచ్చావో చెప్పు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. అన్నా ఎవరా మీరు? 2 బాల్కనీ టికెట్లు కావాలి. మా వాడికి సినిమా చూడాలనుంది. సినిమా థియేటర్ కాదేది. ఓ ఆ? సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమిడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్. దిస్ ఇస్ an action film. Background score starts now. మందేసిన మొదపటి ఎన్నుకునిరా క్రష్ ఎవ్రీవన్. ఇమేజ్ బ్లర్ అయింది, ఫిగర్ డబుల్ అయింది. అయినా సరే నీకు నీ బ్లర్ కూడా పగులుద్ది. ఇది బ్లర్, ఇది నువ్వు, ఇది బ్లర్. రెడీ రెడీ. బ్లర్. ఇది నువ్వు. मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं हूँ मैं हूँ मैं हूँ डॉन. అమ్మాయి దగ్గర ఏమైనా దొరికాయా? దొరకలేదన్నా. దొరకకపోతే అమ్మాయిని చంపాయి. చంపేద్దాం అనుకున్నా అన్న, కానీ ఆడెవడో వచ్చి దాన్ని సేవ్ చేసిండు. ఎవడాడు? తేడా సింగ్. తేడా సింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళెందుకు నీ మీద అటాక్ చేశారు? ఏమో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మై సిస్టర్ సారిక. మా అక్క కనిపించట్లేదని మేము ఏడుస్తుంటే వీళ్ళొచ్చి ఏదేదో అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మా అక్కకి ఏమైందోనన్న భయం పెరిగిపోతుంది మ్యామ్. వాళ్ళెవరో తెలుసా? బాబ్ మార్లే మనుషులు.
హూ ఇస్ బాబ్ మార్లే? మొన్న బాబ్ మార్లే గ్యాంగ్ ని కలిసా. ఆడు వీళ్ళు ఒకటి కాదే. హీఈస్ బాబ్ మార్లే. 100 గ్యాంగ్లుంటాయి ఆడికి. ఉంటే మాత్రం మా లేడీస్ ని టచ్ చేస్తారా? నిన్ను గాని ఈ పిల్లని గాని టచ్ చేస్తే చంపేస్తా. అయితే చంపే. చంపేసా. ఇప్పుడే పెడుతున్నా. ఆడ గ్యాంగ్ కి డోస్ ఇచ్చేస్తా. ఏమంటే మీ లేడీస్ ఎవరైనా టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా? మరి మేమెందుకు ఊరుకుంటాం? మేమేమైనా చేతగాని వాళ్ళం అనుకున్నారా? ఒక్కొక్కటి తోలు పొలిచేస్తా. ఏదో ఒకటి చేసి మా అక్క గురించి కనుక్కోండి. ప్లీజ్ హెల్ప్ మీ మ్యామ్. ఐల్ హెల్ప్ యూ, బట్ హీ విల్ హెల్ప్ యూ మోర్. అతనికి నువ్వంటే ఇష్టం. నువ్వు అడిగితే ఎంత దూరమైనా వెళ్తాడు. అతనితో కొంచెం చనువుగా ఉండు. రెస్ట్ ఐల్ టేక్ కేర్. तेड़ा भाई ऐसे भाई भाई को एक बीर पिलाओ. అన్నా చిల్ల బేర్ అన్నా చొక్కే అన్నా. ఆంటీ కొట్టాడు నువ్వు. ఆడనే కాదు అందరినీ కొడతా. రమేష్ ఫ్రెండ్ పట్టి కొడతావా? ఫ్రెండ్స్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు టచ్ చేశారు? అదెవరో మాకు తెలీదు. మేమేం చేయలా. మీరు కాకపోతే బాబు మార్లే చేశాడు. ఆడిని చంపేస్తా. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? అందుకే మనకి ఆ పేరు పెట్టారు. తేడా సింగ్. ఇవాళ నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. ఫోన్ చేయడాలు వాట్సాప్ లో మానేయండి. నన్ను గ్రూప్ నుంచి డిలీట్ చేసేయండి. మర్చిపోయి మందుబాటుకి పిలవకండి. నేను మీ నంబర్లన్నీ డిలీట్ చేసేస్తున్నా. రేపటి నుంచి కనబడితే వార్నింగ్లు ఇంటిమేషన్లు ఉండవు. కాల్ చేసుకోవడమే. అదేంట్రా రేపటి నుంచి అనుకున్నావు, ముందే పెట్టేశావేంటి? ఇప్పుడే చేస్తా. సరే నొక్కు. రేయ్, నా గుండెల్లో కాల్చే హక్కు నీకు లేదు. మరెవరికుంది? టైం వచ్చినప్పుడు చెప్తాం. బాబు మార్లేకి చెప్పండి బాబా బయలుదేరాడని. ఈ సీరియస్ గా తీసుకోవాలో కామెడీగా తీసుకోవాలో అర్థం కావట్లా. వాడు మాటి మాటికి బాబ్ మార్లేను చంపేస్తానంటున్నాడు. అసలు ఎవడు సార్ వాడు? పోలీసులు అపాయింట్ చేసింది వీడినే. మొన్న అమ్మాయి విషయంలో కూడా అడ్డొచ్చింది వీడే. నాకెందుకో తేడా కొడుతుంది. ఒకసారి ఈ తేడా సింగ్ ఎవడో కనుక్కో. ఏంటి నా కోసమే? మరి ఆ సిగ్గు? అది కూడా మీకోసమే. అబ్బో, సడన్ గా స్పెషల్ ఏంటి? ఈ రోజు కర్వా చౌత్. అంటే వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే రావాలని ఆడాళ్లు పూజలు చేసే రోజు. వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే కావాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా? ఎందుకు? జీవితాంతం ఆడకు కావలసినట్టుగా మొగుడికి ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో యాదవకి సేమ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం ఇష్టం లేక బద్దకం వేసి మీ ఆడవాళ్లు ఇలా పూజలు వ్రతాలు చేస్తారు. మీకు విషయం తెలుసా? నాకు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది. ఏమిస్తావు? నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ చిలక తినమంటే తినాలి. బిగినింగ్ లో అన్ని ఇలాగే ఈజీగా చెప్తారు. తర్వాత ఉంటది. దా ఆ చేతుని పెట్టేయి. అయ్యో మ్యామ్, మనకు ఆ తేడా సింగ్ చెప్పిన డీటెయిల్స్ అన్ని అబద్ధం. వాట్? ఎస్ మేడం, అసలు ఆడు తిహార్ జైలుకే వెళ్ళలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన సెక్యూరిటీ చెక్ ఫుటేజ్ చూడండి. ఆడెక్కడో అబ్రాడ్ నుంచి దిగాడు. సారిక గురించి ఎంక్వైరీ చేశాం. సారీ, షీ హాస్ బీన్ కిల్డ్. ఆమెను ఎవరో చంపేశారు. ఐఎమ్ సెండింగ్ యూ ద కిల్లర్ ఫోటో. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్.
తేడా సింగ్ ఫోటో దొరికింది సార్. వాడెవడో తెలిస్తే మీకు గుండె ఆగిపోద్ది. కొంప తీసి వాడేనా? వాడే సార్, వాడే. చూస్తారా ఫోటోని? వద్దు వద్దు, నాకు అర్థమైపోయింది. వద్దు, వాడికి ఊపిరి తీసుకునే అంత టైం ఇవ్వద్దు. ఎంత మంది దొరికితే అంత మందిని తీసుకెళ్లి ఆడి నరికేయండి. ఏం చేయాలి? ఎదురింట్లో అమ్మాయి ఉంది, దాన్ని ఎత్తుకొచ్చేయండి. ఆడికి ఫోన్ చేయండి, ఆడే వస్తాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటాలే బాయ్. ఏంట్రా చూసుకునేది? ఆడెవడో నీకు తెలీదు, నాకు తెలుసు. ఆడిని కలిసిన తర్వాత నువ్వు బతికుంటే ఒక్క ఫోన్ చెయ్యి, చార్మినార్ తీసేసి నీ స్టాచ్యూ పెట్టిస్తా. మేకను చూపిస్తే సింహం వస్తాది అన్న మీ ఐడియా నాకు నచ్చింది. కానీ ఇలాంటి ఆపరేషన్ మేకలన్నీ కలిసి ట్రై చేయకూడదు. మర్యాదగా అమ్మాయిని వదిలేయండి, లేదా చివరిసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసేసుకోండి. డైలాగ్ వచ్చాయి కానీ మేము భయపడం. హ! మీరు భయపడితే నాకేం వస్తుంది బే? మీరంతా మీద పడితేనే కిక్ వస్తుంది. తుఫానికి ముందు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నా. భయపెట్టడానికి కాదురా, జాగ్రత్త పడటానికి. మనసులో 3 అంకెలు లెక్కెట్టుకోండి. నమ్ముకున్న దేవుణ్ణి మొక్కుకోండి. ఈ క్షణం దాటితే గ్యాప్ ఉండదు, గ్యారంటీ ఉండదు. Your life is your decision. Happy journey.
మధ్యలో పారిపోవడాలు లేవు. ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ ఆఫర్. గన్ను దించట్లేదే. మా అక్కనేం చేశావు? చంపేశావా? The way you are killing people shows how big criminal you are. మా అక్కని చంపింది నువ్వేనా? ఎందుకు చంపావు? చెప్పు. నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే ఇస్తా. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ, అవుటర్స్ నాట్ అలౌడ్. నిన్న సబ్వేలో జరిగిన గ్యాంగ్ వార్ సిటీలో కలకలం రేపింది. తేడా సింగ్ అనే గ్యాంగ్స్టర్ 30 మందిని ఊచకోత కోశాడు. ఇంత మారణ హోమానికి వెనుక గల కారణాలు పోలీసులకి ఇంకా తెలియలేదు. ఏసీపీ కిరణ్మయి తేడా సింగ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆడెక్కడ అదుపులో ఉంటాడు నాకు తెలుసు కదా. ఎవట్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటరాగేషన్ అయిందా? ఇంకా లేదు సార్. వాడిని చంపాలంటే ఎలా? ఇప్పుడు కుదరదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. హలో హలో. ఆ తల్లి కూతురు ఏడుస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పు. అర్ధాంతరంగా నా భర్త చనిపోతే 2 ఆడపిల్లలతో నేను ఒంటరి దాన్ని అయిపోయాను. కానీ నా పెద్ద కూతురు నాకన్నా ఎక్కువ మా కుటుంబం కోసం కష్టపడింది. అది నా కూతురు కాదు, మా ఇద్దరి అమ్మ. తన మూలంగా మా జీవితంలో కన్నీళ్లు ఆగిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత కన్నీళ్లతో అడుగుతున్నాం, మా సారికెక్కడ? మా సారికి ఏమైంది? సారికి ఏమైంది? ఏమైంది మా సారికి? నేను మొదటిసారి సారికను చూసింది పోర్చుగల్లో. Bonito lugar de novio, el país de mi amor favorito. Portugal, Portugal. Bienvenidos mi casa señorita, te quiero con toda mi alma. Portugal, Portugal. Así que hermosa mi What the hell are you doing? Hi, this is Tara Singh, the transporter. ఏంటా ర్యాష్ డ్రైవింగ్? నేను చచ్చిపోతే? అక్కడి నుంచి చూసా, మన ఫిగర్ అని అర్థమైంది. లేట్ చేస్తే ఎవడైనా ఎక్కించుకుపోతాడేమోనని ఇలా వచ్చా. మన ఫిగర్ ఏంటి? పోనీ నాది కాదు, మీదే ఫిగరు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. సెంట్రల్ పార్క్. 100 యూరోలు, 100 euros. దాట్స్ టూ మచ్.
ఏమండి మీకోసం కాబట్టి తక్కువ చెప్పా ఎందుకంటే యు ఆర్ బ్లాక్ ఐఎమ్ బ్లాక్. ఏ నువ్వు బ్లాక్ ఏమో నేను కాదు. ఏమండి మనమంతా తెల్లగా ఉన్నా ఇండియన్స్ ని బ్లాక్స్ అనే అంటారు. టాకింగ్ లైక్ బ్లడీ రెసిస్ట్. మనుషుల్ని విడదీసి బ్లాక్స్ వైట్స్ అని మాట్లాడుతున్నావు. ఆహా నీకన్నా వైట్ పీపుల్ బెటర్. ఐఎమ్ గోయింగ్. అయితే గో. ఐఎమ్ గోయింగ్. గో 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 గో. ఈ ఆడవాళ్ళంతా ఇంతే. ఏదో మన పిల్ల కదా అని హెల్ప్ చేద్దామని చూస్తే వైట్ సే బెటర్ అంట. హాయ్ సెంట్రల్ పార్క్. 200 euros. అందుకే అంటారు దూరపు కొండలు నును పని. హాయ్ సెంట్రల్ పార్క్. 250 euros. ఎంత వారు గాని వేదాంతులైనా గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు కైపులు కైపులు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ఆర్ బ్లాక్స్ మ్యాన్. ఇంకేంటి పాప విశేషాలు? పాప ఏంటి పాప? టాకింగ్ రబీషా? ఏమండి మీకు ఫిగర్ అన్నా నచ్చట్లేదు, పాప అన్నా నచ్చట్లేదు, చాలా నెగిటివ్ గా తయారయ్యారు. కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, మనిషిగా బతకాలి. తేడా సింగ్ బ్రేక్ మీద కాలేడు. మాల్ డెలివరీ అడ్రస్ తెలుసుగా. మామూలు డెలివరీ అయితే ఒక రేటు, పోలీసులు చేస్తే ఇంకో రేటు. ఓకే డన్. ఎవరిది మొగల్ పువ్వా తామర పువ్వా? మంది. ఓ ఓకే పాపా జరగమ్మా బ్యాగ్ పెట్టాలి. ఏంటిది ఈ బ్యాగ్ లో ఏముంది? మడత కదా ఉన్నాయి తింటావా? మూసుకొని కూర్చోమ్మా. ఈ బ్యాగ్ ఏంటి? నేనుండగా ఇదెందుకు ఎక్కించుకున్నా? Stop the car. Will you please get down? Put the seat belt on. Now our flight is taking off. What? Hey, stop! Stop! 8426 FF. They are escaping. We need support. Are you smuggler? No, I am a freedom fighter. Smugglers freedom కోసం ఫైట్ చేస్తూ ఉంటాను. వాళ్ళొచ్చి బ్యాగ్ ఎవరిదాన్ని అడిగితే నీదని చెప్తా. మరి ఎందుకే స్టాప్ ది కార్ అని అరిచావు? అదే స్టైలు అదే పవరు తనే ఫైర్ తెచ్చాడు. देखो तेरा सुनना पपर सुनना अमेजिंग ही से सुनामी घूर के देखा तो तेरी कहानी खत्म बेटा खत्म. मंची की तनु मेरा मरी चेटू की तनु का तेरा छेड़ के देखा तो तेरा बैटर बन जाएगा तेरा. तेरा से थोड़ा सीधा ज्यादा तेरा तेरा
car. Get out! I said you get out! నీలాంటి వాళ్ళ వల్ల ఇండియా పరువు పోతోంది. ఈ స్మగ్లింగ్ ఏంటి? బతకాలంటే రాళ్లు కొట్టుకో, పాటలు పాడుకో, చక్కగా పెయింటింగ్ వేసుకో. 200 యూరోలు. You said 100. నేను ఇక్కడికి తెచ్చినందుకు 100, నీ వాగుడికి 100. నేనివ్వను. గట్టిగా మాట్లాడితే ఐ గివ్ పోలీస్ కంప్లైంట్. పోయి ఇచ్చుకో. ఇదిగో నాకు బాకీ పడితే లింక్ పడిపోద్ది. ఆ తర్వాత లాక్కోలేవు, పీక్కోలేవు. పైన దేవుడున్నాడు. బాయ్ బాయ్. साला वो एनकाउंटर स्पेशलिस्ट बहुत चालू बन रहा है. వాడిని చంపాలనుకుంటున్నా. వాడి చావు చూసి డిపార్ట్మెంట్ మొత్తం భయపడి వణకాలి. బాయ్ 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 బాయ్. శాంతి శాంతి ऑफिसर इधर देख. भाई काम हो गया. मेरा नाम बॉब मार्ले. ఏంటి ఇక్కడికి వచ్చావు? ఇంటికి ఎందుకు వచ్చావు? ఫాలోయింగా? అమ్మాయి ఒంటరిగా ఉందని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నాకు తిక్కరేగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అబ్బో. They'll put you in jail. You're illegal, criminal, smuggler, blah blah blah. నా గురించి నీకు తెలీదు. స్కర్ట్ లో ఉన్నానని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఏంటిది? నీకు డెలివరీ వచ్చింది, ఇచ్చేద్దామని వచ్చా. ఇంత వాగిన తర్వాత నీకెందుకు ఇస్తా? డైరెక్ట్ గా పోలీసులకి ఇస్తా. No, please. This is highly confidential. అబ్బా, మేము చేస్తే స్మగ్లింగ్, నువ్వు చేస్తే కాన్ఫిడెన్షియలా? హమ్ కరే తో బలాత్కార్, తుమ్ కరే తో చమత్కార్. నీ మీద నాకు డౌట్ వస్తుంది. పద రూమ్ లోకి వెళ్దాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు కావాలి. అరవడాలు లేవు, నీ పని అయిపోయింది. ఆ కంప్యూటర్ ఏంటి? ఈ బైనాకులర్ ఏంటి? ఈ హార్డ్ డిస్క్ లో ఏముంది? అందులో ఏం లేదు. మరి ఈ పెట్టెలో ఏముంది? నువ్వు టెర్రరిస్ట్ బా, జర్నలిస్ట్ బా? మర్యాదగా అది కింద పెట్టు. కింద పెట్టి తొక్కేస్తా. అమ్మ బాబోయ్. పాపా చూడు, నీ వాగుడు వల్ల నీ ఇంట్లోకి వచ్చా.
ఓవర్ యాక్షన్ వల్ల మనం సోఫా మీదకి వచ్చాం. ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మన బెడ్రూమ్ లోకి వెళ్తాం. వదు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. నేను ఇల్లీగల్, నువ్వు ఇల్లీగల్. నేను డేంజరస్, నువ్వు డేంజరస్. ఐ బ్లాక్, యూ బ్లాక్. వేర్ బ్లాక్స్. అయితే నా ప్యాంట్ జేబులో చేపెట్టు. నో పెట్టు. ఏదైనా తగిలిందా? దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. తేడా సింగ్, ద ట్రాన్స్పోర్టర్, 24 hours సర్వీస్. నన్ను నమ్ముకో, ఉన్నదంతా పెట్టుకో. పైసా వసూల్. Hello. Hi. How are you? I'm good. Hello. హలో. Hello, Minister Garu. How are you? How are you? All well? All well. He's my brother Sunny. Hi. You know how lucky you are. ఎప్పుడు కలిసినా నీ గురించే మాట్లాడతాను. You're a very lucky person. Yes, I'm very blessed to have a big brother like him. నాకేం కావాలో అది ఇస్తాడు. Come, let's go inside. I want that girl, bro. ఎవరు? పెళ్లి కూతురు. ఆ అమ్మాయి నీకు ఇప్పుడే కావాలా, లేకపోతే తర్వాత కావాలా? నాకు తర్వాతే కావాలి. She is my beautiful wife, Lisa. ఇవాళ మీ ఫస్ట్ నైట్ నా మ్యాన్షన్ లో జరగాలి. దట్స్ మై ట్రీట్ ఫర్ యూ గైస్. Thank you, sir. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ గైస్ ఆర్ హ్యాపీ నఫ్. Yes. Sir, I love her so much. Please, don't do this to me. Please. వాడు నా బ్రదర్ రా, నా సన్నీ. నీకే తమ్ముడుంటే చేయవా నువ్వు? If I had a brother like him, I would have cut him down into pieces. నన్నేమేలాను, నా తమ్ముణ్ణేమనదు. वो मेरा बच्चा है. उठ ले. భాయ్ ఆడు పోయాడు భాయ్. ఈస్ డెడ్. ఎలా చచ్చిపోతాడు? నేను మాట్లాడాను, తోశాను. భాయ్ కానీ మాట్లాడక ముందు పొడిచారు. ఐ డోంట్ నో దిస్. ఐ మీన్ సీరియస్లీ. భాయ్ తమ్ముడు అనేసరికి మీకు తెలియకుండా మీ చేతులు పొడిచేశాయి. ఇట్ హ్యాపెన్స్. ఈస్ గాన్. కానీ ఐ లవ్ యువర్ బ్రదర్ భాయ్. హీస్ సో క్యూట్. Actually, we both are very cute. And we can't help it. Yes. భాయ్ మన హైదరాబాద్ కన్నా ఇక్కడ పురుగులు పెద్దగా ఉన్నాయి. See, big.
పురుగు కాదు, ఇట్స్ అ డ్రోన్. సంబడి ఇస్ రికార్డింగ్. గో క్యాచ్ దెమ్. గో గో గో. బాయ్, ఆ వీడియోలో నేను కూడా ఉంటానా? నేనుంటే నువ్వుండవా? కొంపలు అంటుకుంటాయి. ఆ వీడియోలో నేనున్నానంటే నేను ఒక సిట్టింగ్ మిస్. రిలాక్స్. అడుగులు కత్తి పట్టుకొని నడి రోడ్డు మీద నుంచున్నాను. నా ముందు వందల మంది జనాలు, వాళ్ళ చేతుల్లో కూడా కత్తులు పరిశ్రమ. ఆ సీన్ చూడగానే నా రక్తం ఉడికిపోయింది. నా కళ్ళు ఎర్రపడ్డాయి. కత్తి లేపి కస 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 నరికేశానంతే. చెప్పు. శవాలు గుట్టలు గుట్టలుగా పడేస్తున్నాయి. ఆ తర్వాత నా పేరు మార్చా, వేషం మార్చా, డైరెక్ట్ గా కులుమనాలి వెళ్ళి డాన్స్ మాస్టర్ గా సెటిల్ అయ్యా. అదే టైంలో ఇట్లాంటి అమ్మాయి ఒకటి తగిలింది. లవ్ లవ్ అని ఎంట పడింది. పోన్లే పాపం కదా అని కంట్రోల్లోకి తీసుకున్నా. ఆ తర్వాత తెలిసింది ఇది విలన్ బ్యాచ్ అని. 500 పీపుల్ తో టైన్ ఎపిసోడ్. ఎందుకు చెప్పలేదే నువ్వు విలన్ బ్యాచ్ పని? నాకేం తెలుసు? ఎందుకు తెలీదే? నీలాంటి ఆడవాళ్ళ వల్లే కదా అన్ని సినిమాల్లో గొడవలు అవుతున్నాయి. అవునా కాదా? అవును. మరి ఇన్ని టెన్షన్ తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? మందేసేయాలి. అయితే వేసేయ్. అయ్యో నాకు అలవాటు లేదు. మరి మాకు అలవాటు ఉందని. మరి ఎందుకు తాగుతున్నారు? అడుగుతుంది కదరా, చెప్పరా, చెప్పు. I am a fan of NBK. My God. హాయ్. ఏంటి ఏడుస్తున్నావు? ఏమైంది? నా కర్మ కాలి ఒక టాక్సీ డ్రైవర్ ని కలిసా. తర్వాత తెలిసింది వాడు స్మగ్లర్ అని. రాత్రి తెలిసింది వాడు డ్రంకర్ కూడా అని. వాడే పోసాడు. తర్వాత ఏమైందో తెలియదు. సెల్ ఫోన్ నిండా సెల్ఫీలు. నేను వాడికి ముద్దులు కూడా పెట్టానే. సర్లే, పెట్టేసిందేదో పెట్టేశావు. కనీసం చూడ్డానికైనా బాగుంటాడా? బానే ఉంటాడు, కానీ డేంజరస్ ఫెలో. సర్లే, అమ్మ ఎలా ఉంది? ఒక్క నిమిషం ఉండే. అమ్మా, అక్క, ఒక్క నిమిషం. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాలేను. ఏమైంది? ఏమైందిరా? చెల్లి చెప్పింది. నువ్వు టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవడం లేదో చెప్పు. మింగలేకపోతున్నానురా. మధ్యాహ్నం 3, రాత్రి 4 అంటే కష్టంగా ఉంది. నువ్వు వేసుకోకపోతే నేను తినడం మానేస్తా. అయ్యో, అలా అనకురా. హారిక. ఏంటక్కా? అమ్మ మందులు వేసుకున్న తర్వాత నాకు ఫోన్ చెయ్యి, అప్పుడే నేను తింటా. సరే, నేను వేసుకుంటాలే. నువ్వెప్పుడొస్తావు? ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది పూర్తవ్వగానే వచ్చేస్తా. ఎన్ని రోజులైంది నువ్వు వెళ్ళి? ఎప్పుడొస్తావు? ఏంటో ఇంపార్టెంట్ పని? భయ్యా, ఈరోజు కాఫీ షాప్ లో ఒక అమ్మాయిని చూసా. నాకు చాలా నచ్చింది. మాట్లాడాలని చూస్తే ఫోర్స్ కొట్టింది. చేయి పట్టుకోవాలని చూస్తే కాల్తో తన్నింది. దాని పొగరు నాకు నచ్చింది. మనసు పడ్డా. ఆ అమ్మాయి నాకు కావాలి. सीसीटीवी फुटेज देख. देख, तेरी फोटोज भी खींच रही है. भाई, कहीं ये वो लड़की तो नहीं? Something is mysterious. Get the girl immediately. Go! Check each and every corner of the city. అన్ని హోటల్స్ చెక్ చేయండి. ఇండియన్ పేరుతో ఎవరైనా అమ్మాయి ఉందో చూడండి. She must be a spy.
Excuse me. Do you know this girl anywhere? Hello. Parcel. సైజ్ ఎంత? Big parcel. ठीक है चल. చల్ చల్ రే. కారు షేక్ అని బట్టి అర్థమైంది అది బాడీ అని. అవును, డెడ్ బాడీ. మరి ముందు చెప్పాలి కదా బే. డెడ్ బాడీ అయితే ఎక్కువ అవుతుంది. ఎంత? 1000 euros. 1000 euros? అయితే దిగిపో. ఏయ్! దిగడానికి 2000 euros అవుతుంది. ఎందుకు అవుద్ది? క్యాన్సిలేషన్ చార్జెస్. క్యాన్సిలేషన్ చార్జెసా? ఇది చూపిస్తే రిటర్నింగ్ చార్జెస్ కూడా పడతాయి రా నీ అయ్యా. ఏయ్! ఓకే, నువ్వు ముందైతే పోని చూద్దాంలే. చూసుకోవడాలు లేవు. అరే బాబా, దిమాగ్ కదా హిమ్మత్ కర్. చల్ అబ్, చల్ చల్. ఓకే. चल डिक्की ओपन करो. ముందు పేమెంట్ చేయి. अरे पहले डिक्की ओपन करना. अरे पहला पेमेंट करना. पता है मैं कौन हूँ? बॉब मार्ली का भाई. అరే బాబ్ మార్లే సింగరు. అరే మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. వాడి పాటలు వింటూ ఉంటా. ముందు డబ్బు తీరా. ये ले. చల్. హోల్డ్ ఆన్. నాకు డెడ్ బాడీ అని చెప్పారు. ఇక్కడ బాడీ మూమెంట్ ఉంది. మూమెంట్ ఉంటే డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? క్యా కరేగా తూ? నేను మీ అన్నయ్య పాటలు వింటా. నీ పాట కాదు రోయ్. అరే ఈ చిల్లర గడితో మనకెందుకు? చూడదో యార్, సాలా పైసా పైసా పైసా. తీసుకో. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి. కోకెత్తుకెళ్ళింది పండగాలి. నువ్వు కొండె చూపు చూస్తేనే చలి చలి. छोटे जरा साइड दे दे गिरा करना అదే స్టైలు అదే పవరు తనే ఫైర్ తెచ్చాడు. తమ్ముడు ఏంటి నా ఫిగర్ ని తెచ్చేసావు? నీ ఫిగరా? అవును, మందే సెట్ చేశా. ఈ డెలివరీ ఇచ్చేసి ఈ పిల్లతోనే కాఫీ షాప్ కి వెళదామనుకున్నా. నువ్వేంటి ఇలా ప్లాన్ చేసావు? ఏరా మమ్మల్ని కాఫీ తాగినివ్వవా? अरे पागल, मेरा दिमाग खराब कर रहा है. मार दो साले को. తమ్ముడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి.
नहीं साले पंचा कत्तो करो तेचको बे खाली चेतो काम नहीं चलता తేడా తేడా సింగ్ నువ్వు నేను ఉన్న వీడియో గాని బయటికొస్తే నా కొంపలు అట్టుకుంటాయి. సిట్టింగ్ మినిస్టర్ని అర్జెంట్ గా వెళ్ళి అమ్మాయిని చంపే. దాని దగ్గర ఏదుందో అది తెచ్చే. నేను బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని. బాబ్ మార్లీ మీద డాక్యుమెంటరీ చేయడానికి ఇక్కడికి వచ్చాను. హీస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. లాస్ట్ 2 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. నౌ ఐ గాట్ ఇనఫ్ ఎవిడెన్స్. హీ హాస్ కనెక్షన్ విత్ ఎవ్రీ మాఫియా ఇన్ ద వరల్డ్. దానికి తోడు ఇండియన్ పొలిటీషియన్ సపోర్ట్. నౌ ఐ ఎక్స్పోజ్ హిమ్ ఇన్ ఇండియా. ఆడపిల్లం ఇంత పెంట పెట్టుకున్నావు, వెనక ముందు ఎవరూ లేరా? అమ్ముంది, చెల్లుంది, అంతే. నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం. మా అమ్మ ఆరోగ్యం బాగుండాలి, మా చెల్లి బాగా చదువుకోవాలి. ఇంతకు మించి నాకు లైఫ్ అంబిషన్ ఏమీ లేదు. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. నాకు పెళ్ళి అవసరమా లేదా, నాకు అసలు ఏ మగాడైనా నచ్చాడా లేదా అని చెక్ చేసుకోవడం కూడా మర్చిపోయాను. అలా మర్చిపోతే ఎలా అండి? అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మీ పక్కనే ఉండొచ్చు. పక్కనే ఉంటే ఎలా తెలుస్తుందండి? ఏమండి, మీ టైం బాగుంటే లెదర్ జాకెట్ వేసుకుని వాడు మీ పక్కనే ఉండొచ్చు. మీ టైం ఇంకా బాగుంటే వాడికి టాక్సీ కూడా ఉండొచ్చు. మరి అది ఎలా గుర్తుపట్టాలి? ఏయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే కొడతా. ఆపని డ్రామాలు. చల్లటి గాలి వేస్తుంది, కొంచెం దగ్గరికి రా. నేను రాను. ఏ? రా. నిజం చెప్పు, నీకు వెళ్లాలనుందా? వెళ్ళాలని ఉంది, మళ్ళీ తిరిగి రావాలని ఉంది. ఒకవేళ అలా వస్తే అదే టాక్సీ డ్రైవర్ ఎయిర్పోర్ట్ లో నా కోసం ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే ఆడు బ్లాక్, నువ్వు బ్లాక్. మా చెల్లి. హాయ్ అమ్మా, ఈ రోజు వస్తున్నావు కదా? ఐఎమ్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. హే, ఐఎమ్ సో హ్యాపీ. Yeah, I'm very excited to come back. See you soon. దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. వెళ్తే వాడు నిన్ను వదలడు. वो कौन है मालूम? रॉ एजेंट फ्रॉम इंडियन गवर्नमेंट.
దిగి 2 నెలలైంది. ఎల్లుండి పెట్టడానికి స్పాటు. నాకేం తెలుసు నువ్వు ఇప్పుడే దొరుకుతావని. पागल, इतने साल के मेहनत के बाद मैं बॉब मार्ले बना हूँ और तू साला एक छोटे पिस्टल से मेरे को मार देगा. నిన్ను చంపడానికి పిస్తోల్ ఎందుకురా? చిన్న బ్లేడ్ దొరికితే గొంతు కోసేస్తా. लिसन, क्या चाहिए तुझे? बोल तुझे क्या चाहिए? पोर्चुगल चाहिए? पूरा पोर्चुगल तेरा नाम कर दूंगा. भोसड़ी के पोर्चुगल तेरा बाप का जागीर है क्या? लो, उदो, 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 उदो. Sir, Where are you? I am with Bob Marley. He is at my gunpoint. Leave him. What? Leave him, Bala. It's an order from Central Minister. సార్, ఈ లుచ్చాగాడిని పట్టుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. మన రా ఏజెంట్స్ అందరినీ చంపేశాడు వీడు. వదిలేయమని మీరు ఎలా అడుగుతున్నారు? It's a government decision. Leave him. Bye. సరిగా నీకేం కాదు సరిగా, నీకేం కాదు సరిగా, నీకేం కాదమ్మా. సరిగా ధైర్యంగా ఉండు. నీకేం కాదు సరిగా, నీకేం కాదు సరిగా, నీకేం కాదు. చెప్పద్దు. ఓకే సరిగా, సరిగా, సరిగా. Take care of my family. సరిగా, సరిగా. I love you. సరిగా, 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 సరిగా. Bala? బుల్లెట్ దిగింది సార్. What? Where? నా గుండెల్లో. ఐఎమ్ బ్లీడింగ్. ప్రాణం పోతుంది. ఐఎమ్ డైయింగ్ సార్. You can't die, Bala. You can't. బాయ్ సార్. Bala! బాయ్. Bala! ఆ క్షణం నాకు నా ఉద్యోగం మీద అసహ్యం వేసింది. నేను చనిపోయానని డిపార్ట్మెంట్ ని నమ్మించా. నా కోసం సారిక త్యాగం చేయడం నేను తట్టుకోలేకపోయాను. సారిక చేసిన డాక్యుమెంటరీ వల్ల మీ ఫ్యామిలీకి థ్రెట్ ఉందని తెలిసి మీకోసం వచ్చా.
ఆ మినిస్టర్ మిమ్మల్ని వదలడు, కానీ నేను వాడిని వాడి మనుషుల్ని ఏ ఒక్కడిని వదలను. Yes? కస్టడీలో ఉన్న తేడా సింగ్ మీ రా ఏజెంట్ బాలా అని చెప్తున్నాడు. అతను చెప్పింది నిజమా కాదా మాకు తెలియట్లేదు. అతని గురించి తెలిసింది మీ ఒక్కరికే. ఐ నీడ్ యువర్ కన్ఫర్మేషన్. Bala బతికే ఉన్నాడా? Pass the phone to him at once. హలో సార్, హౌ ఆర్ యూ సార్? Bala? I will be with you in 2 hours. I will get you out. Yes. आज दिन दहाड़े रांची पर खूनी हमला। इसके पीछे किसका हाथ है अभी तक कुछ पता नहीं चला। क्या ये आतंकवादियों का हमला है? हमारी जानकारी के मुताबिक इसके पीछे कोई बड़ी साजिश है। आपके राजदूत कहाँ जाने वाले थे? राजदूत को हमले का वजह क्या है? వాడిని పూర్తిగా ఎందుకు చంపలేదురా? వాడు బ్రతకకూడదు, వీడు బయటికి రాకూడదు. ఓపెన్ ద సెల్, ఓపెన్ ద సెల్ ఐ సే. 30 మందిని చంపిన కేసులో ఉన్నావు. అన్లెస్ వి గెట్ ద కన్ఫర్మేషన్ వి కాంట్ లీవ్ యూ అండ్ ద రా చీఫ్ ఇస్ ఇన్ కోమా. నేను టాక్ టు రాయ్ జెర్సీ. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మై మిషన్ ఇస్ స్టిల్ ఇన్కంప్లీట్. जब भी रॉ चीफ किसी को अपॉइंट करता है, इट्स अ हाईली कॉन्फिडेंशियल मैटर. ना उसका कोई फोटो रहता है, ना कोई रिकॉर्ड होता है. ही रिपोर्ट्स डायरेक्टली टू द चीफ. वो क्या करता है, क्या मिशन है, किसी को पता नहीं चलता. फिर इसको कैसे आइडेंटिफाई करना है? एक ऑप्शन है, जब ही रॉ चीफ पहली बार किसी का इंटरव्यू लेता है, वो फिजिकल रिकॉर्ड्स मिलेंगे. अगर री इंटरव्यू करके वो सवालों का फिर से वही जवाब मिला तो देन ही इज द मैन. देन वी विल गो फॉर री इंटरव्यू सर. Expert in shooting. He can empty a whole magazine into a bullseye. I know his punch power. The name is Bala. Bala Krishna Nandamuri. Tell me the names of the top mafias of the world. Jamaican, Albanian, Serbian, Israel, Mexican, Russian, Colombian, Japanese, Chinese, and Sicilian. Which is the most dangerous organization in the world? Sinaloa Cartel, Mexico, and Boko Haram in Nigeria. Why did Soviet Union disintegrate? Because of KGB failure. Many ethnic groups and everybody wants freedom. How would you end terrorism? Nobody can end terrorism. మనిషి బతుకున్నంత వరకు టెర్రరిజం ఉంటుంది. Do you like communism? I listen to all isms. ప్లస్లు మైనస్లు అన్నిటికీ ఉన్నాయి. Hitler చేసిన biggest mistake? చాలా మిస్టేక్స్ చేశాడు. వింటర్లో రష్యాని అటాక్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. If the Third World War breaks out, what weapons will they fight with? సార్ ఐ డోంట్ నో అబౌట్ థర్డ్ వరల్డ్ వార్, కానీ ఫోర్త్ వరల్డ్ వార్ లో మాత్రం రాళ్లతో కర్రలతో కొట్టుకుంటారు. I like it. Purpose of the UNO? To maintain peace, which never happens. Why is the CIA top in the world? It's not CIA. It's Mossad. Israeli secret agency. ఇండియా పాకిస్తాన్ కలిసిపోతే ఏంటి?
జెండా కోసం గొడవ అవుతుంది, జాతీయ గీతం కోసం గొడవ అవుతుంది, జాతీయ భాష కోసం గొడవ అవుతుంది. విడిగా ఉన్నా కొట్టుకోవడమే, కలిసి ఉన్నా కొట్టుకోవడమే, పెద్ద తేడా ఏమీ ఉండదు. What is the new war strategy? ఎకనామిక్ హిట్ మ్యాన్. ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫారెన్ నుంచి ఒకడు వస్తాడు, ఇక్కడ డెవలప్మెంట్ అంటాడు, వరల్డ్ బ్యాంక్ నుంచి లక్షల కోట్ల అప్పు ఇప్పిస్తాడు, తర్వాత అప్పు కట్టలేని పరిస్థితి, ఎకనామిక్ క్రైసిస్. అప్పుడు ఆ కంట్రీ మీడియేషన్ కి వస్తుంది, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇండియా విల్ బికమ్ దేర్ బేస్. వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ దిగుతాయి, ట్యాక్సులు పెరుగుతాయి, అవి కట్టలేక జనాల ఫ్రస్ట్రేషన్, అందులోంచి నక్సలైట్లు టెర్రరిస్టులు పుడతారు, అంతర్యుద్ధం మొదలవుతుంది, ఆయుధాలు కూడా వాళ్లే అమ్ముతారు, భారతీయులంతా వాళ్లకు బానిసలవుతారు. మనము మన పిల్లలు తరతరాలు వాళ్ళ కోసం బతుకుతూ చేస్తాం. ఇలా యుద్ధం చేయకుండా ఒక దేశాన్ని ఆక్రమించుకోవడమే న్యూ వార్ స్ట్రాటజీ. Are you ready to die for your country? నేను పుట్టిందే దేశం కోసం. How do you want to see your country? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, తెగింపు, ధైర్యం, త్యాగం, వీటన్నిటికీ అమ్మ దేశభక్తి. పేట్రియాటిజం ఉన్నోడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండలేడు. అందుకే ప్రతి పౌరుడిలో దేశభక్తి రావాలి. జాతీయ గీతం నాలుక మీద కాదు, నరాల్లో ఉండాలి. మన మధ్య ఎలాంటి బార్డర్స్ ఉండకూడదు. మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒక్క బార్డర్, ఇండియా బార్డర్. ఏ గుండె చీల్చినా ఇండియా కనపడాలి, ఏ గొంతు కోసినా ఇండియా వినబడాలి. మేరా భారత్ మహాన్ అని మనం చెప్పుకోవడం కాదు, తేరా భారత్ మహాన్ అని అందరూ చెప్పాలి. నా రైతులు, నా యువత, నా ఆడపడుచులు, నా పిల్లలు తొడగొట్టి చెప్పాలి, ఐఎమ్ ఎన్ ఇండియన్. పేట్రియాటిజం ఈజ్ ద ఓన్లీ వే టు చేంజ్ దిస్ కంట్రీ. జై హింద్, జై హింద్. That's why he's licensed to kill. ओ भाई साहब, आप इस तरफ आइए. మినిస్టర్ కి నువ్వు ఇచ్చే లైవ్ టెలికాస్ట్ వల్లే రాజీవ్ ని షూట్ చేశారు. ఎక్కడరా మినిస్టర్? బోల్ నాకు ఢిల్లీ దాకా లిఫ్ట్ కావాలి. పైలట్ ఢిల్లీ నచ్చావు. Bala, హౌ ఆర్ యూ సార్? I am so happy to see you alive. ఆ మాట అనాల్సింది నేను సార్. I made a mistake, Bala. I should not have stopped you. I am sorry. Bob Marley బ్రతకకూడదు. ఆ క్షణం మీ మీద నాకు చాలా కోపం వచ్చింది సార్. వాడిని వదిలేయడం వల్ల ఏ పాపం తెలియని అమ్మాయిని చంపేశాడు. కడుపు రగిలిపోయింది. డ్యూటీలో ఉండగా చేయలేదు, డ్యూటీ లేకుండా చేద్దామని డిసైడ్ అయ్యా. రాత్రి పగలు వాడి కోసం వెతికా, కానీ దొరకలా. 2 రోజుల తర్వాత వాడి తమ్ముడు శవాన్ని తీసుకుని బరియల్ గ్రౌండ్కి వచ్చాడు, మిస్టర్ బాబ్ మార్లీ. తమ్ముడిని పాతడానికి నువ్వు వచ్చావు, మిమ్మల్ని అందరినీ పాతడానికి నేను వచ్చా. मुझे मेरे भाई की कसम, इस मसालन दाटी
పోనివ్వను. ఈ శ్మశానం మనదేరా, మన కోసమే పెట్టారు. మనమంతా ఇక్కడే ఉందాం. ఎవరు ఇంటికి వెళ్ళరు, వెళ్ళనివ్వను. ఇలాంటి బంతాట మనకు కొత్త కాదు. తమ్ముడికి ఇచ్చేద్దాం, ఆడుకుంటాడు. రాక్షస నాయనా, వాడు ఎప్పుడు చచ్చిపోయాడు. ఇంకా ఎందుకురా ముక్కలు ముక్కలు చేశావు? నేనంతే. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. I like this. Da! బాగుంది. ఇప్పుడు నేను కొడతా. I am safe now. I am safe. హ్యాపీగా జైలుకి వెళ్తా, తర్వాత ఇంటికి వెళ్తా. अब क्या करेगा तू? हाँ? क्या करेगा? साला. Why are you arresting my brother? Don't put him inside. He is not my brother. Hey. He is not my brother. Don't arrest him. Don't arrest him. He is not my brother. Stop the car. I said stop the car. ఇంటికి వెళ్తావా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వన్స్ నా స్క్రూ లూజ్ అయితే నేను ఇలాగే ఉంటా. Officer, don't put us in the same cell. Please, please, officer. అక్కడ దాకా ఎందుకు వెళ్తావురా మనము? Hey, क्या कर रहा है? Hey, क्या कर रहा है तू? Hey, ఏం చేస్తున్నావు?
చేయిస్తావురా నాకు ఫోను? దమ్ముంటే ఎప్పుడు చేయించరా? ఏరా పోయావా లేదా? పోయావా లేదా? కసి తీరట్లా, కసి తీరట్లా. అలా వాడిని అప్పుడే చంపేశా. కానీ బాబు మార్లే బ్రతికే ఉన్నాడని మన మినిస్టర్ గారు పతాను ఇండియాలో ఎన్నాడు దందా రన్ చేస్తున్నారు. అందుకే మినిస్టర్ గారితో చితపతాడా. బరుసు నేను గెలిచా, నన్ను ఏం చేయవు కదా, ఏం చేయవు కదా. బొమ్మ అయితే ఒకలా, బొరుసు అయితే ఒకలా అనుకున్నా. ఏమనుకున్నావు? ఆ తర్వాత సారిక చేసిన డాక్యుమెంటరీ బీబీసీ వాళ్ళకి చేశా. సార్ గెట్ వెల్ సూన్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. బావగారు ఎక్కడున్నారండి? కందిమల్లేపల్లి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠంలో ఉన్నా. అక్కడేం చేస్తున్నారండి? సూలాలేసుకుని చుట్టూ ఉన్నారు. వీళ్ళని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఓహో, ఏయ్! రామకృష్ణ థియేటర్ సందులో పెరిగాను. మనది నానో టికెట్ బ్యాచ్. నాకు తీన్మారంటే డబ్బు కాదు బే. 1 2 3 మార్. ఎన్నిసార్లు చెప్పాలిరా? ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ, అవుటర్స్ నాట్ అలౌడ్. Dummies, 36 dummies, 24 murders, 36 stabbings. This is my visible record in Wikipedia. Coca-Cola, Pepsi.
జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య